ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా. ఇప్పుడైతే మీ వీడియో క్లిప్ పెట్టుకొని ఎలా ఎడిట్ చేయాలో అయితే వీడియో చూద్దాం. మీరు ముందు ఏం చేస్తారంటే క్యాప్ కార్డ్ అయితే ఓపెన్ చేసుకోండి. క్యాప్ కార్డ్ ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరైతే క్లిప్స్ అయితే యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన క్లిప్స్ యాడ్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఆడియోలోకి వెళ్ళి ఆడియో ట్యాప్ చేసి ఇక్కడ సౌండ్స్ లోకి వెళ్తే మీకు నచ్చిన ఆడియో అయితే యాడ్ చేసుకోండి. నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ లో అయితే ఆడియో యాడ్ చేసుకోండి. ఫస్ట్ అది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కింద ఆడియో ట్యాప్ చేసి ఇక్కడ మళ్ళా బీట్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఆటో జనరేట్ ఉంటుంది. ఆటో జనరేట్ ట్యాప్ చేస్తే మనకైతే బీట్స్ అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత రైట్ మార్క్ ఇచ్చేసుకోండి. రైట్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు స్టార్టింగ్ లో ఎక్కడైతే బీట్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి అయితే మీరైతే వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ బీట్ అవుతుందో అక్కడ ట్రిమ్ చేసుకొని సెట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇక్కడ వీడియో క్లిప్ ని యాడ్ చేసి ఇక్కడ కింద స్పీడ్ లోకి వెళ్ళి నార్మల్ లోకి వెళ్ళి ఇక్కడ దీని అయితే కొంచెం అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. మీకు వీడియో సరిపోదు అనిపిస్తే అప్పుడు మీరు నార్మల్ స్పీడ్ లోకి వెళ్ళి ఇదైతే కొంచెం అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకొని స్మూత్ పెట్టుకొని రైట్ మార్క్ అయితే చేసేయండి. ఇక్కడ రైట్ మార్క్ చేస్తే మనకైతే స్మూత్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఏదైతే బీట్ వర్క్ ఉంది కదా, ఇక్కడ బీట్ వర్క్ దగ్గర ట్యాబ్ బరాబర్ సెట్ చేసుకొని ఇక్కడ దీని అయితే మెయిన్ లో పడితే ట్రిమ్ అయితే వేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ వీడియో ట్యాప్ చేసి మరి నార్మల్ లోకి వెళ్ళి కొంచెం దీని అయితే ఎక్స్టెండ్ అయితే వేసుకోండి. దాని స్మూత్ లోకి వెళ్ళి బెటర్ క్వాలిటీ సెట్ చేసుకొని స్మూత్ లోకి వెళ్తే మనకైతే స్మూత్ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ మిగిలిన ఏదైతే పార్ట్ ఉంటుందో ఇవన్నీ అయితే కొంచెం ట్రిమ్ అయితే వేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్ లో ఉంచేసి స్టార్టింగ్ లో అయితే మనకైతే బ్లాక్ క్లిప్ అయితే ఉంటుంది. ఇక్కడ దీనైతే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి చెప్తాను. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే అడ్జస్ట్ లోకి వెళ్ళి సాచురేషన్ అయితే తగ్గించుకోవాలి. ఇక్కడ సాచురేషన్ లోకి వెళ్ళి -50 అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కాంట్రాక్ట్ లోకి వెళ్ళి +10 సెట్ చేసుకొని రైట్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ టెక్స్ట్ లోకి వెళ్ళి యాడ్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి మీకు మీరు టెక్స్ట్ లిరిక్స్ అయితే ఉంటుంది ఆ లిరిక్స్ అయితే కాపీ చేసుకోండి. లిరిక్స్ కాపీ చేసుకొని ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫాంట్స్ లోకి వెళ్ళి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే క్లాసికల్ ఉంటుంది. క్లాసికల్ వెళ్తే నేను యాడ్ చేసిన ఫాంట్ అయితే ఉంటుంది. యాడ్ చేసుకొని తర్వాత స్టైల్స్ లోకి వెళ్ళండి. స్టైల్స్ లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ కలర్ వచ్చేసి ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు నచ్చిన కలర్ అయితే సెట్ చేసుకుని రైట్ మార్క్ ఇచ్చేసేయండి. తర్వాతకి ఇక్కడ మీరు యానిమేషన్ అయితే ఉంటుంది. యానిమేషన్ లోకి వెళ్ళి ఇక్కడ సర్చ్ లోకి వెళ్ళి ఫేడ్ ఇన్ ఉంటుంది. ఫేడ్ ఇన్ అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చేసి దీని ఒక 1 సెకండ్ అయితే సెట్ చేసుకొని మళ్ళీ అవుట్ లోకి వెళ్ళి సర్చ్ లోకి వెళ్ళి ఫేడ్ అవుట్ పై ట్యాప్ చేసి ఇక్కడ ఫేడ్ అవుట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి 0.6 సెకండ్స్ పెట్టుకొని రైట్ మార్క్ అయితే ఇచ్చేసుకోండి. దాని తర్వాతకి ఇక్కడ వీడియో స్టార్టింగ్ లో అయితే డ్రాగ్ అయితే వేసుకోండి. ఇక్కడ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా యాడ్ చేసుకోండి. ఒకసారి ప్లే చేస్తాను. నేనైతే సాంగ్ అయితే మ్యూట్ చేశాను ఎందుకంటే కాపీరైట్ పడుతుందని. ఇలా యాడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇక్కడ ఏదైతే క్లిప్స్ ఉన్నాయో అన్నిటికీ నేనైతే యానిమేషన్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ యానిమేషన్ లోకి వెళ్ళి సర్చ్ లోకి వెళ్ళి జూమ్ అవుట్ అని ఉంటుంది. జూమ్ అవుట్ టైప్ చేసుకోండి. మనకు స్టార్టింగ్ లో అయితే ఎఫెక్ట్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని 0.13 సెకండ్స్ ఉంటుంది యానిమేషన్. యాడ్ చేసుకొని ఎఫెక్ట్ రైట్ మార్క్ తీసేసుకోండి. సేమ్ ఇలా అయితే 1 by 1 అయితే మీరైతే జూమ్ అవుట్ లోకి వెళ్ళి ఇక్కడ జూమ్ అవుట్ సెలెక్ట్ చేసుకొని 0.13 సెకండ్స్ సెట్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇలా సేమ్ అన్ని వీడియో క్లిప్స్ కి అయితే యాడ్ చేసుకోండి. నేను వీడియో అయితే స్కిప్ అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్ అన్నిటికీ యానిమేషన్ యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో వచ్చేసి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఉంటాయా, ట్రాన్సాక్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ బీట్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ ట్రాన్సాక్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే సర్చ్ లోకి వెళ్ళండి. సర్చ్ లోకి వెళ్ళి వైట్ ఫ్లాష్ అని ఉంటుంది. ఆ వైట్ ఫ్లాష్ మీద ట్యాప్ చేసి టైప్ అయితే వేసుకోండి. స్టార్టింగ్ లో అయితే వైట్ ఫ్లాష్ అయితే అవుతుంది. ఆ వైట్ ఫ్లాష్ మీద ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకైతే ఇక్కడ సెకండ్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ అయితే దీన్ని 0.3 సెకండ్స్ సెట్ చేసుకొని ఇక్కడ కింద అప్లై టు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మనకైతే అన్ని వీడియో క్లిప్స్ కి అయితే ట్రాన్సాక్షన్ అయితే యాడ్ అయిపోతుంది. ఒకసారి నేను ప్లే చూపిస్తాను. ఇలా చూడండి, ఇలా అయితే అన్ని వీడియో క్లిప్స్ కి అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే వీడియో ఫస్ట్ స్టార్టింగ్ వీడియో క్లిప్ అయితే ఉందో ఆ వీడియో క్లిప్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఓవర్లోకి వెళ్ళి యాడ్ ఓవర్లు మీద ట్యాప్ చేస్తే నేను కింద మీకు టెలిగ్రామ్ లో ఒక వీడియో లింక్ ఇస్తాను. వీడియో వాటర్ డ్రాప్ వీడియో అయితే యాడ్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం దీని అయితే జూమ్ అయితే వేసుకోండి. ఇలాయితే కొంచెం జూమ్ అయితే వేసుకోండి. జూమ్ చేసుకొని ఇక్కడ స్పేస్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్లెండింగ్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ట్యాప్ చేసి ఇక్కడ ఫిల్టర్స్ లోకి వెళ్ళి ఫిల్టర్ సెట్ చేసుకుని రైట్ మార్క్ అయితే ఇచ్చేసి చూడండి మనకైతే బ్లెండ్ అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తారంటే వైట్ ఫ్లాష్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి మీరైతే ఈ వాటర్ డ్రాప్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ సర్చ్ లోకి వెళ్ళి బ్లాక్ ఫ్లాష్ 2 ఉంటుంది. దాన్ని టైప్ చేసుకోండి. దాన్ని టైప్ చేసుకుని స్టార్టింగ్ లో ఉంటుంది. దాన్ని ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుని బ్యాక్ వచ్చేసి రైట్ మార్క్ అయితే ఇచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి అడ్జస్ట్ లోకి వెళ్ళి మీరు దీన్ని ఒక 90 అయితే సెట్ చేసుకోండి స్పీడ్. తర్వాత మిగతాది ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇక్కడ సైజ్ వచ్చేసి ఒక 10, మళ్ళీ ఇంకోటి సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఒక 10. ఇక్కడ ట్విస్ట్ వచ్చేసి 0 పెట్టుకొని రైట్ మార్క్ అయితే తీసుకోండి.
ఇక్కడ వీడియో అయితే ఎండ్ వరకు ఉందో ఆ ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ వరకు జాగ్రత్త చేసుకోండి. చూడండి మనకైతే బ్లాక్ ఫ్లాష్ అయితే యాడ్ అయిపోయింది. దాని తర్వాతకి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ మీరు వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ సర్చ్లోకి వెళ్ళి హెచ్డి క్యామ్ 2 అని ఉంటుంది. హెచ్డి క్యామ్ 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో వస్తుంది. దాని అయితే యాడ్ చేసుకొని ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ వీడియో అయితే ఎండ్ వరకు ఉందో అక్కడ వరకు అయితే డ్రాగ్ అయితే చేసుకోండి. అయితే కలర్ గ్రేడింగ్ అనమాట, అది కొంచెం మెచ్యూర్గా అవుపిస్తుంది. ఇక్కడైతే యాడ్ చేసుకోండి. దాని తర్వాతకి మీరు ఏం చేస్తారంటే కింద అడ్జస్ట్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ యాడ్ చేసి ఇక్కడ బ్రైట్నెస్ వచ్చేసి ఒక 10 అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే షార్పెన్లోకి వచ్చేసి ఒక 30 అయితే సెలెక్ట్ చేసుకోండి. 30 సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్లారిటీ వచ్చేసి ఒక 30 సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. రైట్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ వీడియో ఎండ్ వరకు ఉందో అక్కడ డ్రాగ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ ఎండ్ వరకు అయితే డ్రాగ్ అయితే వేసుకోండి. చూడండి ఒకసారి ప్లే చూపిస్తాను. చూడండి మనకైతే వీడియో అయితే రెడీ అయిపోయింది. దాని తర్వాతకి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఏఏ ఆల్టర్ ఉంటుంది. ఏఏ ఆల్టర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన క్వాలిటీ సెట్ చేసుకొని కింద MBPS అని ఉంటుంది. దీని అయితే ఫుల్ అయితే సెట్ చేసుకొని ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేస్తే మన కింద ఒక 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కింద సేవ్ టు డివైస్ మీద ట్యాప్ చేస్తే మనకైతే వీడియో అయితే సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే కొంచెం సపోర్ట్ కూడా ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.